ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసేవాళ్ళ పరీక్షలందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల 8 నుంచి 15 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత చెప్తా వినండి. తీ చిలకమ్మ కుంభరాశి వాళ్ళ శాస్త్రము, కుంభరాశి వాళ్ళ జ్యోతిషం, కుంభరాశి వాళ్ళ గణితవాణి. తీ చిలకమ్మ కుంభరాశి వాళ్ళ జ్యోతిషం ఎట్లా ఉంది తీ చిలక. వావ్. కుంభరాశి వాళ్ళకి సాక్షితంగా శ్రీమన్నారాయణ 7 కొండల వాసుడు. ఈ కుంభరాశి వాళ్ళు 7 కొండల మెట్టు లెక్కాలనుకుంటే ఏం చేయాలంటే, స్వామివారికి మెట్టు మెట్టుకు బొట్టు పెట్టుకుంటే వెక్కితే చాలా మంచిది. చాలా ఇక చెప్పే అవసరమే లేదు. ఉన్న దరిద్రం అంతా ఎప్పుడో ఫస్ట్ మెట్టుకి దరిద్రం పోతుంది, రెండో మెట్టుకి ఉన్న దరిద్రం అంతా పోతుంది, మూడో మెట్టుకి మొత్తం ఇంకా అన్ని మెట్లు లెక్కిన తర్వాత ఆ దరిద్రం ఎక్కడ పోతుందో అర్థమే కాదు. అంతటి మహాదేవుడైన అది వైకుంఠం, అది సాక్షితంగా. ఈ రాశి వాళ్లకు మహాలక్ష్మి. కుంభరాశి వాళ్ళకి లక్ష్మి చేతులపై సాగదు, మాట నిలబడదు. చెడు మాటలు, చెడు ముచ్చట్లు మదిలోపల పెట్టుకోరు ఈ కుంభరాశి వాళ్ళు. ఏదన్నా చెడు మాట ఉంటే అప్పుని వదిలిపెడతారు. బియ్యం లోపల మెరిగలు తీసి పెడేసి అవతల పెడేసి బియ్యం ఎట్లా పెట్టుకుంటామో ఈ కుంభరాశి వాళ్ళు చెడు మాటలు అట్లా వదిలిపెట్టి మంచి ముచ్చట్లు మదిలోపల పెట్టుకుంటారు. ఈ రాశి వాళ్ళు అందరితో కలిసి ఉంటారు. పెద్దలు చిన్నలు భేదం లేకుండా అందరితోనే కలిసి ఉంటారు, చాలా ప్రేమతోనే ఉంటారు. హుషారి మాటలు, చాల్బాజీ మాటలు, అలాంటి ఇలాంటి మాటలు ఈ రాశి వాళ్ళకి నచ్చాయి. కుంభరాశి వాళ్ళకి ఇలాంటి మాటలు నడవయి. ఏ మాట ఉన్నా సూటిగా మాట్లాడతారు. పెద్ద పెద్ద పనులు, ఇల్లు కట్టాలి, అవుట్ ఆఫ్ పోవాలి, గొప్ప చదువు చదవాలి, గొప్ప జాబ్ చేయాలి అని ఇట్లా పెద్ద పెద్ద కోరికలు చాలా మంచిగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. స్నేహం బంధం పనికొస్తుంది, కానీ మధ్యవర్తి పనికి రాదు. మధ్యవర్తి అంటే షూరిటీ, జమానత్. ఎవరి మధ్యన ఈ రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు జమానత్ పోవద్దు, అది మంచిది కాదు. పెద్దల సేవ చేసి మంచి పేరు సంపాదించుకుంటారు. ఇంట్లో పెద్దలు ఉంటారు కదా, వాళ్ళ పెద్దలకి వాళ్ళకి మంచిగా నీటుగా ప్రేమగా చూసుకుంటారు. వాళ్ళతోన నగుమూరుసుకుంటూ మాట్లాడతారు. మంచిగా నవ్వుకుంటూ మాట్లాడితే వాళ్ళ మనసు యథార్థం ఉంటుంది. చూసినవా, నా మనమరాలు, నా మనముడు ఎంత నాకు ప్రేమగా చూసుకుంటారు, వీళ్ళు చల్లగా ఉండాలని వాళ్ళ మనసు నుంచి గుడిక ఆనందపడతారు. మీ ముందల పోయి గుడిక మీకు గుడిక ఆశీర్వాదం ఇస్తారు. అది కుంభరాశి వాళ్ళకు డాక్టర్ చదువైనా, గవర్నమెంట్ ఏ చదువైనా కానీ చాలా మంచిగా లభిస్తుంది. చాలా గొప్పగా మీరు పైకి వస్తారు. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం లాయర్ చదువైనా కానీ, పోలీస్ చదువైనా కానీ, డాక్టర్ చదువైనా కానీ, ఏ చదువు కనుక చదువుకోండి ఈ కుంభరాశి వాళ్ళు, అది చక్కగా మంచిగా నీట్గా 100కి 100 రూపాయలు మీరు గ్యారంటీగా పైకి వస్తారు. బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకు కొంచెం కోపం రావద్దు. వచ్చిందనుకోండి కోపం, వాడు ఎంత తీస్మార్గులు ఉన్నా మీరు భయపడరు. అటన్నా కానీ ఇటన్నా కానీ అంతే అనుకుంటారు. పోయిందంటే కోపం, మంచిగా ఉంటారు. ఉడుకుతనం ఎక్కువ, కాలు ఆగదు, ఒక దగ్గర కాలు ఆగదు, పైసా ఆగదు, మాట నిలబడదు. ఏ మాట ఉన్నా టకటక మాట్లాడతారు. కుంభరాశి వాళ్ళ దగ్గర జ్ఞానం చాలా ఉంది, కానీ కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం చాలా నష్టపోతున్నారు. అస్సలు ఆరోగ్యం చాలా నష్టపోతుంది. ఇంట్లో గుడక బరకతి లేకుండా అయిపోతుంది. ఇంట్లో గుడక కొంచెం మనసు శాంతం లేకుండా అయిపోతుంది. వెనకపడ్డ వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు. మీరు ఎంత ఉన్నారు అంతే ఉన్నారు. మనసు లోపల గుండె నిండా కోరికలు చాలా ఉన్నాయి. అది చేస్తా, ఇది చేస్తా అనుకుంటున్నా, కానీ ఏది జరగడం లేదు. ముందు ఏది అస్సలు కాలు వేసినా అది ఖాళీగా అవుతుంది, కానీ కలిసి రావటం లేదు. దేనికి తొందర పడకండి. ఆ మహాదేవునికి నమ్మండి. ఆ శ్రీమన్నారాయణకి చూడండి. మీరు తిరుమల చూసినా మహాదేవుడు ఇంతే ఉంటాడు. ఆ దేవ దర్శనం చేసుకొని రండి. ఈ రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అవుతుంది. పై చేయి పెట్టిన పని కలిసి వస్తుంది. పై మెట్టు లెక్కేది ఉంది. రాజాబతుకు బతికేది ఉంది. ఇంటి మీద దరిద్ర ఘడియ దృష్టి, కన్ను చాలా చెడ్డగా ఉంది. ఆ దృష్టి కొంత దూరం చేసుకోండి. ఇంటికి బూర్ది గుమ్మడికాయ కట్టండి, మంచి కలిసి వస్తుంది. చేయి పెట్టిన పని కలిసి వస్తుంది. ఈ మెట్టు దాటుతారు, మీరు పై మెట్టు లెక్కుతారు, మీకు జయం జరుగుతుంది. ఒకసారి గబలేద్దాం. ఓం నమ శివాయ. లక్కీ నంబర్ 3 ఈ రాశి వాళ్ళకి. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 14, రాజపూజ ఫలం 7, అవమానం 5. అంటే గురుబలం చాలా బాగుంది. తొందర పడకండి, నిదానం చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.